ఉద్యోగాలకు రిజర్వేషన్ కల్పించాలి. 1998లో వాట్సాప్ లేదా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించారు. 2014-19 మధ్య నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా తల్లి బిడ్డల సంక్షేమం కోసం తల్లి బిడ్డ చల్లగా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్, సామూహిక శ్రీమంతాలు, అన్న ప్రదర్శన, అన్న అమృత హస్తం, బైకోస్తా సైకిల్ ఇచ్చారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడపిల్లల పెళ్లికి చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చారు. పేద ముస్లిం యువతల పెళ్లికి బృహత్ పథకాన్ని అమలు చేశారు. చంద్రన్న చేయుట పసుపు కుటుంబ పేరుతో డ్వాక్రా మహిళలకు 20,000 ఆర్థిక సాయం చేశారు. 2024లో కూటమి పార్టీలతో కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కలుపు బంధం పేరిట 60. ఆ వీడియోలో చూసిన తర్వాత మనం ఏం చేస్తామో తెలిసింది. ఇప్పుడు స్త్రీశక్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కార్యకర్తలందరూ చాలా ఆప్యాయంగా శివంగి అని పిలుచుకునేటువంటి మన పార్టీ జనరల్ సెక్రటరీ పలాస ఎమ్మెల్యే మా సోదరి శిరీష గారిని ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు చూసే ఈ మహానాడు పండుగకి వేదిక అలంకరించిన పెద్దవాటిని పుట్టిన నాటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్త దేవుళ్ళందరికీ కూడా మహానాడు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుంటి మహిళకు, తెలుగుంటి ఆడపడుచులకు స్థానం కల్పించి మహిళా సాధికారులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంగా ముఖ్యంగా సమాజంలో నిర్మాణంలో మహిళల పాత్ర అపారమైనది. ఒక మహిళ బలపడితే కుటుంబం మొత్తం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుందనే నిజాన్ని ముందుగా గ్రహించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సమాజంలో సగానికి పైగా ఉన్న మహిళలని అన్ని విధాలుగా పైకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళా అభ్యున్నతి కోసం నాటి తెలుగుదేశం ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు తీసుకొస్తుంది. సమాజానికి స్ఫూర్తి అని విశ్వసించే పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక